వెల్కమ్ టు డిటివి న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ పార్టీ వీడిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో బలంగా కొట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినా బెదిరించకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి మీద బహిరంగ దాడులు చేస్తామని ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌశిక్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడడం అప్రజాస్వామికమని ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ కేసులకు బెదిరింపులకు తాము భయపడమని, తెలంగాణ ప్రజల పక్షాన ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, కౌశిక్ రెడ్డి మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ కొనగంటి సంపత్ గారు, మాజీ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, గాజుల భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొలుగు దిలీప్, పర్లపల్లి రమేష్, భోగం వెంకటేష్, మద్ది సంపత్, రామడుగు రవీందర్ రావు, కొమ్ము నరేష్, మహమ్మద్ జానీ, మహమ్మద్ జమీర్, కిషోర్, గౌరవ వార్డ్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజురాబాద్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కూడా హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ లో 2-3 దిక్కులు కూడా దగ్నం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి పైన జమ్మికుంట పిఎస్ లో కేసు పెట్టడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, నువ్వైతే ఏవైతే 420 హామీలు ఇచ్చినావో ఆ 420 హామీలన్నీ మేము వర్తించే విధంగా పనిచేయమంటున్నాయి తప్ప మేమేం కొంతమ్మ కోరికలు కోరతలేం. నువ్వు ఆనాడే ప్రజలకైతే ఏ మోసపూరిత వాగ్దానం ఇచ్చినావో ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చు.